హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బోడ కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తానండి. మరి ఈ సీజన్లో దొరికే ఈ కాకరకాయలతోటి మీలో ఎంతమంది ఇలా వండుకొని తింటారో ముందుగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. ఈ బోడ కాకరకాయ ఫ్రై అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వేపుడు అన్నంలోకైనా చపాతీస్లోకైనా చాలా బాగుంటుందండి. అన్నంలోకి కొంచెం వేపుడు వేసుకున్నా ఎక్కువ అన్నం కలుస్తుందండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ఇలా సింపుల్ వేలో ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు ఈ బోడ కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. వీటిని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ వేపుల్లోకి ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటిని కట్ చేసేటప్పుడు గింజల్ని తీసేయకుండా మంచిగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు మరీ మగ్గాల్సిన అవసరం లేదు. లైట్గా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలు 50% వరకు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పసుపు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఉల్లిపాయలు కానీ స్టార్టింగ్లో వేయడం నచ్చకపోతే కాకరకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కూడా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ గట్టుప్పు, 2 స్పూన్ల వరకు కారం, అలానే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండానే డైరెక్ట్గా ఇలా వేసుకోండి. వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా ఉండే విధంగా జస్ట్ మిక్సీ జార్ని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని వేపుడు ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. వేపుడిని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి. మనకు సగం వరకు ఈ కాకరకాయ ముక్కలు అనేవి మగ్గిపోయినాయి కదా. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూతను పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోండి. చూసారు కదా, మళ్ళీ ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఇప్పుడు గ్రైండ్ తీసుకున్న ఈ వెల్లుల్లి కారంని వేసేసుకోండి. వేసుకొని ఈ కారం అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం దాకా బాగా కలుపుకుంటే ఈ కారం అనేది ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టిద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా ఇలా సింపుల్గా వేపుడు చేసుకోండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఈ కాకరకాయలతోటి మసాలా కూర కూడా చేశానండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, అది కూడా చూసేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, కారం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే సింపుల్గా బోడ కాకరకాయ వెల్లుల్లి కారం వేపుడు రెడీ. అన్నంలోకైతే చాలా బాగుంటుందండి. ఇలా కానీ వేపుడు చేసుకున్నారంటే కాకరకాయలు చేదుగా ఉండవు కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారండి. అలానే వండుకునేటప్పుడు గింజల్ని తీసేయకుండా వండుకుంటే అన్నంలో ముద్ద ముద్దకి కూడా గింజలు తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా తెచ్చుకొని ఈ విధంగా బోడ కాకరకాయ వెల్లుల్లి కారం వేపుడు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా, మరి వీడియోని డెఫినెట్గా లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.